చదువుల శాఖ ఎంత చక్కదనం ఉన్నదో నెలకు ఒకటి రెండు మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా రోజుకో వార్త వస్తూనే ఉన్నది. మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చూపించినా దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా అయితలేనట్టున్నది. కుక్కదోక వంకనున్నట్టే అవుతున్నది. ఇప్పుడు మళ్ళేం చేసిండ్రో చూడుర్రి. చదువులు శారడు బల్పాలు దోసడన్నట్టే అవుతున్నది సర్కారు బడుల్లా. చదువు చెప్పుడు తక్కువ ఉన్నది, పొలగాన్లను తిప్పలు పెట్టుడు ఎక్కువ ఉన్నది. చదువులు మంచిగా చేస్తానని ముఖ్యమంత్రి సారు చెప్పుకుంటున్నాడు. కానీ చూడుర్రి బడులల్లో ఏమైతున్నదో. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాడున్న అమ్మాపురం బడికి ఎమ్మెల్యే యశస్విని మేడం పోయింది. సర్కారు తన పైసలు లేక కుర్చీలేసడానికి కూడా మనుషులను పెట్టలే. బడిలున్న పొలగాన్లతోనే కుర్చీలేయించిండ్రు. చిన్న చిన్న తమ్ములు చూడుర్రి ఎట్లా తిప్పల పడుతున్నారో. చదువుకోవాల్సిన పిల్లగాళ్ళతోని పని చేస్తున్నారు. ఇంకో దిక్కు పగటీలి తిండి సరిగా పెడతలేరట. ఇదేనా మీ చక్కదనం అని బడి పిల్లలు వాళ్ళ అమ్మ నాయనలు అడ్డం తిరిగిర్రు. పాపం మేడం నెలలా 25 రోజులు అమెరికాలుంటే 5 రోజులు ఇక్కడ ఉంటదాయే. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి చెప్పుండ్రి. అటు పాలకుర్తిలా అన్ని పనులు మేడం వాళ్ళ అత్తనే చూసుకుంటదట. ఈ మేడానికి ఏం తెలవనిస్తలేనట్టున్నారు. గందుకే ఏం చెప్పాలో సమజ్గానట్టున్నది. పొలగాళ్ళు అడ్డం తిరిగినా ఏం మాట్లాడుకుంటేనే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడున్నోళ్ళు మొదలు కోపానికి వచ్చినా గాని అటెనక అయ్యో పాపం అనుకున్నారట. అత్తకు చెప్పకుండా మాట్లాడితే ఏమన్నా అనుకుంటది కావచ్చని అట్లా కారెక్కిపోయిందని అక్కడున్నోళ్ళు అనుకుంటున్నారు. కానీ మేడానికి తిప్పలే ఉన్నది. పోన్రి ఏం చేయాలన్నా ఇటు అత్తగారి పర్మిషన్ తీసుకోవాలి, అటు ముఖ్యమంత్రి సార్ పర్మిషన్ తీసుకోవాలి.